ఏడు సముద్రాలల్లా కండ్లు మూసుకొని ఈత కొట్టినోడు ఆఖరికత్తే ఇంటి పక్క పొంటున్న కాలువల పడి చచ్చిండట ఒకడు. ఎరికనే కదనోళ్ళ ఈ శాస్త్రము. ఇసోంటి అప్పుడప్పుడు మన చుట్టుముట్టు కూడా అయితేనే ఉంటాయో. అయితే అనగనగనగనగనగా ఒక పెద్ద క్రిమినల్ గాడోల్లా వాని మీద బొచ్చడు కేసులున్నాయి. కానీ వాడు చిక్కడు దొరకడు టైప్ అన్నట్టు. ఎంత దేవులాడినా దొరుకుతలేడు. కానీ వాడు చేసిన ఒక మంచి పని వానిని దొరకబట్టించింది. షానొద్దులకు శిపకుడు తినేటట్టు వేసింది. నేను చెప్తున్నది మీకు కరెక్ట్గా అర్థమైతలేదు కదా నొల్ల. ముచ్చట చూడుర్రి, పూరాగా మీకే సమజవుతుంది ఏందో. అయితే ఇవో ఇది ట్రాఫిక్ సిగ్నల్ చౌరస్తానోల్లా అంత గుడ్డి గుడ్డిగా కనబడుతున్నదా? సీసీటీవీలో చూయిస్తున్నా. మంచిగా ఎర్ర లైట్ వడుతోనే అందరూ బుద్ధిగా ఆగిర్రు కదా. ఇక ఈ బుద్ధిమంతులల్లనే ఒక పెద్ద క్రిమినల్ ఉన్నాడు. అక్కడ తెల్ల స్కూటర్ మీద ఉన్నాడు చూడు, వాడు షానొద్దుల సంధి పోలీసులకు దొరుకుతలేడట. కానీ ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఆగిండు. పోలీసు వాళ్ళు చూసిర్రు, దగ్గరకు వచ్చిర్రు, వారిని ఇట్లా దొరకబట్టనే పట్టిర్రు. పారిపోదామని చూసిండు గాని వానితోని కాలే. చూసిర్రా? కానీ ఈడ చూడుండ్రోల్లా వీడు ఎంత దివానాగాడైనా, ఎన్ని మంది కొంపలు ముంచినా, ఎన్ని లఫుట్ పనులు చేసినా ట్రాఫిక్ రూల్స్ మాత్రం బరాబర్ పాటించిండు. ఎర్ర లైట్ వచ్చినప్పుడు బుద్ధిమంతుని లెక్క ఆగిండు. కానీ ఇట్లా ట్రాఫిక్ రూల్ పాటించుడే వీని పాలిట పెద్ద శాపం లెక్క అయిపోయింది. మంచితనానికి పోయి సిగ్నల్ కాడ ఆగితే పోలీసు వాళ్ళు వచ్చి దొరకబట్టి జైల్లో నూకే. ఇక వీడు ఏమనుకున్నాడో ఏం పాడో, ఇంకోసారి ట్రాఫిక్ రూల్ అసలే పాటించొద్దు అని గట్టిగా అనుకోవచ్చు. మొత్తానికి ట్రాఫిక్ సిగ్నల్ ఒక పాత ఖైదీని ఈ తీర్ల దొరకబట్టించింది అన్నట్టు.